మనం మన పురాణ ఇతిహాసాలలో కల్పవృక్షము, కల్పతరువు అనే పదాలను వింటూ ఉంటాము. మన పురాణాల ప్రకారము కల్పవృక్షము అంటే కోరిన కోరికలు ఇచ్చే చెట్టు అని అర్థము. ఇది మన దేవతలు, దానవులు కలిసి క్షీరసాగర మథనం చేసే సమయంలో ఉద్భవించినది. దీనిని దేవతల రాజు అయిన ఇంద్రుడు ఇంద్రలోకంలో ప్రతిష్ఠించాడని మన గ్రంథాలలో తెలుపబడి ఉంది. ఈరోజు మానవ మేధస్సు ఏఐ వంటి గొప్ప సాంకేతికతను ఆవిష్కృతం చేయగలిగినది. అంటే మానవుని ఆలోచన శక్తి మరియు నిరంతర కృషి వలన జరిగినది. అంటే మనం కోరుకున్నవన్నింటినీ పొందగల గొప్ప కల్పవృక్షాన్ని ఆ బ్రహ్మ ప్రతి ఒక్కడి దేహములో ఇన్బుల్ట్గా అందజేశాడు. ఆ కల్పవృక్షమే మన మెదడు. మనం మనకు కావలసిన వాటి గురించి సక్రమమైన విధానంలో మన మెదడుకి సిగ్నల్స్ అందివ్వగలిగితే 100% మనం దాన్ని పొందగలుగుతాము. మనం మన దేవాలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కోరుకుంటాము. అంటే మన మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్ను అందిస్తాము. అప్పుడు మన మెదడు అనే కల్పవృక్షము ఆ పనిని విజయవంతం చేయడానికి కావలసిన అన్ని మార్గాలను మనకు చూపుతుంది. మనం ఆ కోరికను తీర్చుకోవడానికి కృషి చేస్తాము. అందువల్ల ఆ కోరిక నెరవేరుతుంది, మనము సంతోషంగా ఉంటాము. భగవంతుడు మనకు మార్గాన్ని మాత్రమే చూపెడతాడు, కానీ భగవంతుడు మన గురించి తన చిటికన వేలును కూడా కదపడు. అంటే భగవంతుడు మార్గాన్ని చూపెడతాడు అంతే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నేను స్వర్గంలో విహారం చేస్తే బాగుండు అని కోరుకుంటాడు. అతని కోరికను మన దేహంలో ఉన్న కల్పవృక్షము తీర్చాలి అనుకుంటుంది. అతను హాయిగా స్వర్గంలో విహరిస్తూ ఉంటాడు. కొంత సమయానికి విశ్రాంతి తీసుకోవడానికి మంచి ప్రదేశం ఉంటే బాగుండును అని కోరుకుంటాడు. వెంటనే పెద్ద చెట్టు, దాని కింద మెత్తటి పరుపు కనబడుతుంది. అతను హాయిగా విశ్రమిస్తాడు. లేచి ఆకలిగా ఉంది అని మనస్సులో అనుకుంటాడు. అతనికి వెంటనే తినడానికి పంచపక్ష పరమాన్నాలు సమకూరుతాయి. అది అయిన తర్వాత నాకు సేవించడానికి మద్యం ఉంటే బాగుండు అని కోరుకుంటాడు. వెంటనే అతనికి మద్యం కూడా లభిస్తుంది. ఆ మద్యం వత్తులో వెంటనే అతనికి మరొక ఆలోచన వస్తుంది. ఇవన్నీ నాకు సమకూరుతున్నాయి, ఇక్కడ దయ్యం లేదు కదా అనుకుంటాడు. వెంటనే దయ్యం ప్రత్యక్షమవుతుంది. అమ్మో, ఈ దయ్యం నన్ను చంపదు కదా అనుకుంటాడు. వెంటనే దయ్యం అతనిని చంపేస్తుంది. అంటే ఈ కథలో నీతి ఏమిటంటే, అన్ని కోరికలను తీర్చే కల్పతరువు మన దేహంలో ఉంది. నీవు మంచిగా ఆలోచిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, చెడుగా ఆలోచిస్తే చెడు ఫలితాలు కలుగుతాయి అని దీని అర్థం. మీకు ఏమి కావాలి అని ఒక్కసారి ఆలోచిస్తే మనిషి ప్రశాంతంగా జీవించాలి అనుకుంటాడు. తాను ప్రేమ, ఆప్యాయతను కలిగి ఉండాలి అనుకుంటాడు. ఏ మనిషి అయినా కోరుకునేది అంతే. తన లోపల ఆనందం, తన బయట కూడా ఆనందం. అదే ఆనందాన్ని మన శరీరం ఆస్వాదిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అదే ఆనందం మన మనసుకు కలిగితే దానివల్ల మనం ప్రశాంతంగా ఉంటాము. మనం ప్రతి దానిని సృష్టించగలిగే శక్తి మనకు ఉంది. జస్ట్ మనం పూనుకోవాలి అంతే. మనం పొద్దున లేచి మన మెదడు అనే కల్పవృక్షానికి మనం మనస్ఫూర్తిగా మన యొక్క కోరికలను విన్నవించుకోగలిగితే ఆ కల్పవృక్షం మనకు మార్గాన్ని చూపెడుతుంది. మనం చేసే ప్రతి పనిలో మనం ఆనందంగా ఉండగలం. మనం చేసే ప్రతి పని విజయానికి ఈ విశ్వం అన్ని విధాల మార్గాలను అందిస్తుంది. నీలో దైవత్వం పరిడవిల్లుతుంది. నీవు ప్రతిరోజు ఉదయాననే బ్రహ్మ ముహూర్తంలో లేచి నీ యొక్క మనస్సును మరియు ఆలోచనలను ధ్యానం అనే ప్రక్రియ ద్వారా అందించే నీ కోరికలను అన్నింటినీ 100కు 100% కార్యరూపం దాలుస్తాయి. ఈ ప్రక్రియను మీరు 21 రోజులు సాధన చేసినట్లయితే మీలో అఖండమైన మార్పులు చోటు చేసుకుంటాయి మరియు మీరు అఖండమైన విజయాలను సాధించగలుగుతారు.